ఏదైనా మనకు బానిస కావాలా? మనం దానికి బానిస కావాలంటే ఏం చెప్తారు గురుగారు? అది మనకు బానిస కావాలి. అంతే కదా? మనం ఎడక్ట్ కావద్దు. మరి ఇప్పుడు టీకు మీకు బానిస అయిందా? టీకు మీరు బానిస అయ్యారా? నేను బానిస కాలేదు కానీ కాకపోతే మీరు ఒకటేమనుకుంటాను, చెప్పిన దాన్ని బట్టి చూస్తే టీకి మీరు బానిస అయ్యారు. బానిస కాదు. ఇప్పుడు దూర ప్రయాణాలకు పోతాను, బయట తాగను, కాంప్రమైజ్. ఆధ్యాత్మిక చింతన నిత్య దేవి వ్రతంతో ఉండేవాళ్ళు ఆధ్యాత్మిక చింతన మీకెందుకు అది అలా అనిపిస్తుంది? నేను టీ తాగాలి అని మీ సెన్స్ ఎందుకు అలా చెప్తుంది అంటారు? సెన్స్ అనేది కాదు కానీ ఒకటేంటంటే అదొక విధమైనటువంటి ప్రేరణ. ప్రేరణ అంటే ఏంటి? గురూజీలకు కూడా అలాంటిది ఉంటుందంట. బ్రాహ్మీ ముహూర్తం ఏ ప్రేరణ లేని వారే గురూజీలు సన్యాసులు కదా. ఎగ్జాక్ట్లీ. అంటే దాంట్లో 3 విధాలుగా ఉంటాయి. మాకుండేటటువంటి తాత్విక ప్రేరణలు కొన్ని ఉంటాయి. సంధ్యావందనం టైం అయింది, నాడి కొడుతుంది, స్నానం చేయి, ఆచమనం చేయి, ప్రాణాయామం చేయి, ధారణకు ఉపకరణ. అది ఆధ్యాత్మికము. టీ అనేది వేరు. ఇది జీవ పోషణ. ఓకే, శరీరం ఉంది కదా, జీవ పోషణకు మీరు ఆహారం తీసుకుంటారు కదా, ఒక పూటైన ఆహారం తీసుకుంటారు, పళ్ళు పలహారాలు తీసుకుంటారు. మరి ఆ జీవ పోషణలో టీ ఎందుకు మిగతా టైంలో మాణికేశ్వర మాతలాగా, తాడవాయి శబరిమాతలాగా మౌనంలో కూర్చుంటే, బ్రహ్మంగారిలా కూర్చుంటే అది కూడా అవసరం లేదు. గంటలు గంటలు ప్రవచనాలు, స్టేజ్ ప్రోగ్రాంలు, లాంగ్ డ్రైవ్, ఇంకా అట్లా కూర్చొని భక్తులకు దీక్షలు, వారం వారం వాళ్ళకు మంచిగా చెప్పాలి. ఒక్కరొకరు ఒక్కొక్క సమస్యతో వస్తారు. అలా కూర్చొని కొంత నా శరీరానికి ఒక ధర్మం ఉంది కదా, కొంచెం దానికి ఉండేటటువంటి ధర్మాన్ని అనుసరించి కొంచెం నాలుకే తడుపుతా అంతే. టీనేనా కాఫీ కూడా? కాఫీ లేదు. కాఫీ మస్ట్ డేంజర్. ఎందుకు కాఫీ డేంజర్? సైంటిఫికల్లీ టీలో ఉన్నది ఏంటి, కాఫీలో లేనిది ఏంటి? టీ ఎలా ఉంటుందంటే తేయాకు పౌడర్ని పాలతో కలిపి కాస్త పంచదార కలిపి ఇంత అల్లం ముక్కేస్తే అది శుద్ధమైంది, దానివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు. బ్రెయిన్కి సంబంధించిన ఒక కెమికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది అది. దాట్స్ రైట్. నా అనుభవం ప్రకారం, నా మేధో విజ్ఞానం ప్రకారం కాఫీ ద్వారా కెఫినల్ ఎనర్జీ అనేది చాలా ఓవర్ రేజింగ్లో ప్రొడ్యూస్ అవుతుంది. అది బోన్స్కి చాలా ఎఫెక్ట్. నా అనుభవం ప్రకారం, నేనేం రీసెర్చర్ని కాదు, ల్యాబొరేటరీలో నేను టెస్టులు చేయలేదు. మీరు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. ఋషికి ఉండేటటువంటి అలంకారం ఏంటంటే, ఋషులు ఒక చెట్టును ముట్టుకునేవాళ్ళు, దాంట్లో ఎనర్జీ లెవెల్స్ వాళ్ళకి అర్థమయ్యేవి. ఇది ఏ రోగానికి పనిచేస్తుంది, దీని యొక్క సమూలాన్ని ఎలా వాడాలి, దీన్ని ఏ విధంగా వాడాలి, వాతము, పిత్తము, కఫము, ఇంద్రియాల యొక్క మూల శేషానికి అది కూడా మళ్ళీ రేతస్సులో వాడాలా, చేతస్సులో వాడాలా, అలా గుణధర్మాన్ని పసిగట్టేటటువంటి 6th సెన్స్ యోగ మూలంతోనూ మాకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు సార్ ఇలా కూర్చున్నారు, వాట్ ఈజ్ హీ, అండ్ అట్లా అంతే. ఆ కాఫీని చూడగానే నా సైన్స్ అనిపిస్తుంది, ఇది కరెక్ట్ కాదు, టీ తాగు. నా ఋషుల గురించి అన్నారు కదా, ఋషులు అలంకార ప్రియులు అంటే ఏమంటారు? కాదు, అక్షరాల కాదు. అసలు అది నేను ఒప్పుకోను. ఎందుకు? అది వ్యామోహం, రజోగుణాత్మకమైనది. ఋషి ఎప్పుడే కానీ సాత్విక గుణ సంభవుడు. సాత్వికతకు అలంకారం ఉండదు. 3 అలంకారాలు ఉంటాయి: జ్ఞానం, వాక్కు, యోగం. ఈ 3 అలంకారాలు ఋషికి. దేంట్లోనైనా తను తాత్వికమైన ధర్మాన్ని అనుసరించి వాదించగలగాలి, దేనినైనా దర్శించి ఇవ్వగలగాలి లోకానికి. భావి తరాలకు తను సెల్ఫ్ డిజైనబుల్గా తాను ధ్యానంలో దర్శించి లోకానికి ధారబోయాలి. ఇవి అలంకారాలు యోగికి. ఈ భౌతికమైన ఆడంబరాలతో ఆయన ఉండకూడదు. కరెక్ట్గా చెప్పారు. షిరిడి సాయిబాబా కూడా అదే జరిగి ఉంటుంది. ఉంది వాస్తవం. ఓకేనా? ఇకపోతే మనకు మీరు గోశాలలకు వ్యతిరేకమా అనుకూలమా? మీరు గోశాలలు ఉండాలి, వ్యతిరేకమని మీరు ఒక మాట అన్నారు ఇంతకు, గోశాలలో బంధించి మేపేలా కాకుండా అన్నారు అనమాట. అంటే గోశాలలో బంధించి అన్న వర్డ్ కరెక్ట్ అంటారా? నేనేమంటానంటే, హైదరాబాద్ పట్టణంలో ఒక ప్రధాన గోశాలలు 3 ఉన్నాయి, పెద్ద పెద్ద గోశాలలు ఉన్నాయి. షాద్నగర్ దగ్గర ఒకటి ఉంది, గట్కేశ్వర దగ్గర ఒకటి ఉంది. ఎన్నో అడవి ప్రాంతాలు ఉన్నాయి, గవర్నమెంట్ భూములు ఉన్నాయి. వెళ్ళి ప్రభుత్వాన్ని అడగండి, అడవి ప్రాంతంలో గోశాల పెట్టి అక్కడ సంరక్షణ చేసి వాటిని వదలండి. అవి సంచార జీవులు, నిర్బంధన జీవులు కావు. సంచార జీవులు. వాటి కాళ్ళు చేతులు ఆడితేనే దాని లోపల క్షీరసాగర మదనం జరుగుతుంది. దేవతలు క్షీరసాగర మదనం చేశారో లేదో తెలియదు, కానీ ఒక విషయానికి వస్తే చేశారు. అందరికీ అర్థం కాదు కదా. ప్రపంచానికి సంబంధించిన వాణి మనం ఇస్తున్నాం. అందరికీ చేశారంటే సిద్ధాంతం ప్రకారంగా గురువులందరూ ఒప్పుకుంటారు, చేశారు, సత్యం. అందరికీ అర్థం కాదు. గోవులో నిత్యం క్షీరసాగర మదనం జరుగుతూ ఉంటుంది. అలా ఉత్పన్నమైన అమృతధార దాని పొదుగులో వస్తుంది. దాన్ని నడపాలి. ఒకటేతోనే ఉండొద్దు, గోవు ఉండొద్దు. గోవును బంధించడం కూడా పాపం అంటది శాస్త్రం. మనము చూసాం అఘోరీలు, అంటే మీ చిన్నతనంలో కావచ్చు, మా చిన్నతనంలో కావచ్చు, ఓకేనా, అఘోరీలను మనము వింటుండేవాళ్ళము. అఘోరీలు ఎక్కడో కాశీలో ఉండేవారట, వారణాసి అవతల.
అక్కడ నదీ తీరం అవతల ఉండేవారట, అది ఇది వాళ్ళు శ్మశానాల్లోనే ఉంటారు, విభూది పూసుకునేది శవాలను కాల్చిన దాన్ని భస్మాన్నే పూసుకుంటారు, శివుణ్ణి ఆరాధిస్తుంటారని మనం చూసామన్నమాట. దుస్తులు లేకోకుండా ఉంటారు వాళ్ళు, శవాలను పిక్కు తింటుంటారని విన్నాము. కానీ ఇప్పుడు ప్రస్తుతం చూసి దాదాపు ఒక 4-5 సంవత్సరాల చూసి ఎక్కువగా మాకు అఘోరీలు కనిపిస్తుంటారు, ప్రజల్లోకి వచ్చేసారు, మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు. ఏంటి అసలుకి ఈ నిజంగా వాళ్ళ అఘోరీలైనా, అఘోరీలు వేరు నాగసాధులు వేరా, ఉంటే అయినా వాళ్ళిద్దరికి తేడా ఏంటి అసలుకి? నాగాస్ ఈజ్ టోటలీ డిఫరెంట్. హీ విల్ బి సుప్రీం లెవెల్ ఆఫ్ యోగా. వాళ్ళు బయటికి రారు. ఎవరు? నాగసాధులు. నాగాస్ రారు. అది కేవలం డివైన్ ఎనర్జీ ఎక్స్పోజింగ్ టైంలో మాత్రం వస్తారు. పుష్కరాలు, కుంభమేళ లాంటి సమయాల్లో యూనివర్సల్ నుంచి ఆ ఎనర్జీ లెవెల్స్ యాడ్ అయినప్పుడు మాత్రమే ఆ ఎనర్జీని ఫీల్ అవ్వడానికి వస్తారు. సమాజాన్ని పావనం చేయడానికే వాళ్ళు బయటికి వస్తారు, అంతే. అఘోర అంటే అర్థం ఏంటంటే ఘోరం కానిది అఘోరం. ఘోరము కానటువంటి చర్య, ఘోరం కానటువంటి దైనందిన దినవిధానం, అది అఘోరం. ఇంకోటి గోరి అంటే సమాధి. గోరి అంటే సమాధి. నీకు గోరి కడతాను చూడరా అంటారు మోటుగా. గోరి అంటే సమాధి, దానికి వ్యతిరేక పదం, పర్యాయ పదం సమాధి. సమాధి స్థిరుడై ఉన్నవాడు అఘోరి, అంతే దాని డెఫినేషన్. వీళ్ళు ఎక్కువ ఇప్పుడు మనకు జనాల్లో ఒక జనవాసాల్లో కనిపిస్తున్నారు, జనజీవన స్రవంతిలో కనిపిస్తున్నారు. వీళ్ళంతా కూడా సామాన్య ప్రజలకు దూరంగా ఉండేవాళ్ళు. వాళ్ళంతా కూడా ఇప్పుడు జనవాసాలలో ఉంటున్నారు, జనజీవన స్రవంతిలో కనిపిస్తున్నారు. ఎందుకంటారు? టోటలీ సమాజం అంతా చెడిపోయింది. ఇప్పుడు అఘోరి కాళీమాత మందిరాలు హైదరాబాద్లో కట్టారు. ఓకే. అటువంటి అఘోరమైనటువంటి దేవతా శక్తులు మానవాళి సమూహం మధ్యలో ఉండొద్దు. నీ ఉన్నంత వరకు అఘోరి గురువుని అని చెప్పి ఆ గుడి కట్టావు, చేస్తావు. తర్వాత నీ ఒక సెల్ టవర్ని పెట్టావు, దాని నుంచి వచ్చే రేడియేషన్ తట్టుకోలేక గ్రామాలే ఇబ్బందులు పడుతున్నాయి. ఒక దేవతా శక్తి అంటే సామాన్యమా? ఎంతోమంది ఉగ్రదేవతలను, ఎంతోమంది భయంకరమైన దేవతలను జనాల మధ్యలో తెచ్చి నిలబెడుతున్నారు. మళ్ళీ నేను అఘోరాని, అఘోర కాళి, శ్మశాన కాళి, దక్షిణ కాళి. దేవతలకు ప్రాతినిధ్యం లేదు, ధర్మం లేదు, వాళ్ళ సాంప్రదాయాలకు లేదు, వాళ్ళ కట్టుబాట్లకు లేదు. నన్ను చాలామంది అడిగారు, మధ్యలో నల్ల ఫేస్తో ఉన్న అమ్మవారు మహాకాళి అంటున్నావు కదా, నాలుక బయటికి లేదే అన్నారు. ఎందుకుంటుంది కాళికాదేవికి నాలుక బయటికి? రాక్షస సంహారం చేసేటప్పుడు. అంతే. ఇక్కడేం సంపనికి వచ్చిందా? కాపాడడానికి వచ్చింది. నేను సాత్వికుడను. అంటే చాలా ఆలయాలకు మనం చూడు, కాళికామాత నాలుగు బయటికి పెట్టే ఉంటారంట, శివుల పెట్టి నాలుగు బయట తీవ్రతంగా ఉంటారు. వాస్తవంగా కాళీతంత్రం ప్రకారంగా కాళికాదేవికి పత్తితో వేసిన వస్త్రం కట్టకూడదు, బట్ట కట్టకూడదు, వేస్తే పూలదండ. అది కూడా కొన్ని పూలదండలు ఆవిడ మెచ్చింది, మిగతా పూలు వేయకూడదు. మందారం పువ్వు, కమలం పువ్వు, ఇకపోతే మల్లెపువ్వు. తక్కువ మల్లెపువ్వు, ఎక్కువ శాతం ఇవి రెండే అమ్మవారికి ఇష్టం. కదంబ పువ్వుల మాల, ఇవి అంతే. ఇంకెక్కువ ఆమె ఇష్టపడదు. ఆమె టోటలీ డిఫరెంట్ మహాకాళి. తారాతంత్రం, కాళీతంత్రం ప్రకారంగా అసలైన కాళీ పూజలు సమాజంలో చేయట్లేదు. ఇది సత్యం. నేను శ్రీ విద్యలో ఉన్నాను, నేను అమ్మవారి దాసునే కదా, అమ్మ గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తాను. టోటలీ డిఫరెంట్. అఘోరీలు అనేవాళ్ళు సావు సమృతమున పొలిమేరలకు రారు.